Relax, relax, my dear body. Relax, relax. You are divine. You are divine. You are beautiful. పూర్తిగా అనుమతించండి మాస్టర్. ఈ చెప్తున్న పదాలని ఏమాత్రము డౌట్ తోటి వదలొద్దు. పూర్తి కాన్ఫిడెన్స్‌గా యాక్సెస్ చేస్తూ చెప్పండి. శరీరము ఒక ఒక చంటి బిడ్డను మోటివేట్ చేసినట్టుగా మీరిక్కడ ఈ ఈ శరీరాన్ని, ఈ మైండ్‌ని, ఎనర్జీని మీరు రిలాక్స్ చేస్తూ మోటివేట్ చేస్తారు. యూ ఆర్ డివైన్. యూ ఆర్ బ్యూటిఫుల్. యూ ఆర్ సూపర్ న్యాచురల్ పవర్. యూ ఆర్ ఇమ్మోర్టల్. యూ ఆర్ లైట్. యూ ఆర్ సూపర్ న్యాచురల్ పవర్ అనంగానే ఇది ఏదనుకుంటే అది చేయగలిగే సామర్థ్యం ఆ శరీరానికి సహజంగా వస్తుంది మాస్టర్. అంటే అక్కడ మీ మీ దృష్టికి మీరు ఏం చేయాలనుకుంటే అదిగా ఆ శరీరం అవ్వగలిగే ఎబిలిటీస్ దాంట్లో ఉన్నాయని గుర్తించడం అన్నమాట. నృత్యం చేయాలనుకుంటే ఆ నృత్యానికి తగినట్టుగా ఆ శరీరం ఉంది అని సహజంగా అది ఉంది. ఉన్నదే మీరు అనుమతిస్తారనమాట. ఉన్నదే ఇక్కడ మీరు అక్కడ పెట్టటం లేదు. దాంట్లో ఆ సామర్థ్యం ఉంది. ఎందుకు చేయలేదు నృత్యం? యవ్వనంగా ఉండగలుగుతుంది శరీరం. ఆ! యవ్వనంగా ఉంది శరీరం అని చెప్పొచ్చు. మీకు శరీరం ఇక్కడ ఆహ్, తెల్లగా కాంతిగా కావాలనుకుంటున్నారా? అలా ఉంటుంది. అది కూడా మీరిక్కడ దర్శించొచ్చనమాట. మీ శరీరం ఎలా కావాలో అక్కడ మీరు దర్శించొచ్చు. అక్కడ ఎక్కడైనా సంథింగ్ ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఎక్కడైనా ఉంటే అక్కడ దృష్టి పెట్టి దాంతో డిస్కషన్ చేయాలి ఇక్కడ మళ్ళీ మాస్టర్స్. ఆ పార్ట్ తోటి మాట్లాడుతూ నేను, నేను స్పృహలో లేకపోవడం వల్లే కదా! నీవు ఇంత ఇబ్బందికి గురయ్యావు. ప్రెషర్‌ని ఫీల్ అవుతున్నావు. డిస్కనెక్ట్ అయ్యావు. నేను మళ్ళీ అవేర్‌నెస్‌లోకి వచ్చాను. పూర్తిగా నేను నా కాన్షియస్‌లో ఉన్నాను. నీకు సపోర్ట్‌నిస్తున్నాను. నీ అంతట నువ్వు హీల్ అవ్వగలవు. నీకు హీల్ అవ్వడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని నేనిస్తున్నాను. నిన్ను నేను నమ్ముతున్నాను శరీరమా. నిన్ను నేను నమ్ముతున్నాను. ఇంకేంటి నీకు కావాల్సింది? నిన్ను సృష్టించింది నేను, పోషిస్తున్నది నేను. అనుభవాల కోసం అవస్థలకు గురి చేసింది కూడా నేనే. అనుభవాల కోసం చేశానంతే. అది నిజం కాదు. నీ పెయిన్ నిజం కాదు. నీ సమస్య నిజం కాదు. నువ్వు నువ్వు ఏంటి? పరమాత్మ యొక్క పరిశుద్ధ వాహనానివి నువ్వు. అదే నిజం. నీవు అమరత్వానివి. నువ్వు కాంతివి. నీ అణువణువులోనూ ఆత్మ ప్రకాశం ఉంది. నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయగలుగుతావు. ఏది అవ్వాలనుకుంటే అది అవ్వగలుగుతావు. అష్టసిద్ధులు నీకు సుసాధ్యమే. ఇదంతా నీకు సహజమే. ఇవన్నీ నేను నిన్ను అనుమతిస్తున్నాను కదా! ఇవన్నీ నువ్వు ఇప్పుడు ప్రెజెంట్ చెయ్యొచ్చు. ఇన్నాళ్ళు వ్యక్తిత్వాన్ని ప్రెజెంట్ చేయమన్నాను. పరిమితత్వాన్ని ప్రెజెంట్ చేయమన్నాను. మానవత్వ అనుభవాలనే చూపించమన్నాను. యెస్. ఇది సక్సెస్ చేశాం మనం. ఇప్పుడు దివ్యత్వాన్ని వ్యక్తం చేయి.
నీలో ఉన్న ఆ దివ్య సారాంశాన్ని ప్రెజెంట్ చేయడానికి పూర్తి ఎబిలిటీస్ నీకున్నాయి. ఐ ఫెయిత్ యూ. ఐ లవ్ యూ. ఐ రెస్పెక్ట్ యూ. ఐ యామ్ అండర్‌స్టాండింగ్ యూ. మై డియర్ బాడీ. చెస్ ఇలా చేసుకున్నప్పుడు మీ శరీరం ఆజ్ పదార్థ భ్రమని అధిగమించగలుగుతది మాస్టర్. పదార్థ భ్రమని అధిగమించగలుగుతుంది. ఆహ్, ఆ యోగులు, మహర్షులు వాళ్ళు చేయగలిగిన అన్ని కార్యాలు శరీరంతోటి ఎన్ని అద్భుతాలు వాళ్ళు చేయగలిగారో అవన్నీ చేయగలుగుతారు. హనుమంతుడు ఎన్ని చే చేయగలిగాడో అవన్నీ చేయగలుగుతుంది ఈ శరీరం. హనుమంతుడికి ఎంత సామర్థ్యం ఉందో నా శరీరానికి కూడా అంత ఉంది. నేను ఒప్పుకోకపోవడం వల్ల, నేను నమ్మకపోవడం వల్ల ఇది ఇలా జటిలమైపోయింది. ఎప్పుడైతే నేను నెమ్మదిగా రోజు దీని యొక్క నిజ స్థితిని నేను గుర్తు చేస్తూ ఉంటానో, అసత్యాన్ని తీసేస్తూ ఉంటానో, నేను మద్దతు ఇస్తూ ఉంటానో, దీని యొక్క స్వయం ప్రకాశం అవేర్‌నెస్‌లోకొస్తుంది. శరీరం అంత అద్భుతంగా మీరు ఒప్పుకుంటే ఈ 6 శరీరాలు ప్రెజెంట్ అవ్వాలి ఈ శరీరం ద్వారానే. ఈ శరీరం ద్వారానే. ఈ శే ఈ శరీరానికి మనం కంప్లీట్‌గా అనుమతినివ్వాలి. ప్రేమించాలి. యాక్సెస్ చేయాలి. దీనికి తెలుసు సెల్ఫ్ హీలింగ్ దీనికి తెలుసు ఈ శరీరానికి. నిజంగా తెలుసు మాస్టర్. సెల్ఫ్ హీలింగ్ దీనికి తెలుసు. మనం నమ్మాలి. సెల్ఫ్ హీలింగ్ కాదు. మనం ఒక లైన్ ఇస్తే ఆ లైన్ ప్రకారంగా ఎలా మౌల్డ్ చేసుకోవాలో లోపల మొత్తం సిస్టమ్‌నంతా మార్చుకోగలుగుతది. దీనికి ఆదేశం ఇవ్వాల్సింది మనమే అంతే. అంతే. థాట్స్ ఇట్. రిలాక్స్ మై డియర్ మైండ్. రిలాక్స్. 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 యూ ఆర్ డివైన్. యూ ఆర్ బ్యూటిఫుల్. యూ ఆర్ ఇమ్మోర్టల్. యూ ఆర్ అన్‌లిమిటెడ్. యెస్. ఐ నో. నాకు తెలుసు. నా మస్తిష్కానికి కూడా, నా మైండ్‌కి పూర్తి సామర్థ్యం ఉంది. అన్‌లిమిటెడ్‌నెస్. ఆ అమరత్వపు ఆలోచనల్ని స్పష్టంగా నిలిపించుకోగలదు. అపరిమిత జ్ఞానం ఉంది నాకు. ఇక్కడ నేను చేయాల్సింది అనుమతించడమే, ఒప్పుకోవడమే ఇక్కడ కూడా. నా మైండ్‌లో ఉన్న ఆ అసత్యాలు ఇక కరిగిపోయి, ఏదైతే ఆ అపరిమితమైన సత్యం ఉందో, ఆ సత్యాన్ని నేను యాక్సెస్ చేస్తున్నాను. ఇక్కడ నమ్ముతున్నాను. నా మైండ్ నుంచి, నా ఆలోచన నుంచి, నా ప్రతి ఆలోచన నుంచి, స్వయం నుంచి స్వచ్ఛమైన జ్ఞానం ప్రజెంటేషన్ అవుతుంది అని ఇక్కడ నేను నమ్మాలిక్కడ. నా నమ్మకమే ప్రధానమైందిక్కడ. నేను పరిమితత్వంగా ఉన్నాను. నా ఆలోచనలు మంచివి కాదు. ఇది కరెక్షన్ చేసుకోవాలి. ఇది సరైంది కాదు. నిజంగా సరిజేసుకోవాల్సింది ఇదే.
సరి జేసుకోవాలి, సరి జేసుకోవాలి. నా మైండ్ కరెక్ట్‌గా లేదు అని అనుకుంటున్నాం గదా! సరి జేసుకోవాల్సింది ఆ మాటనే. నీవు కరెక్ట్‌గా ఉన్నావని నేను ఐ యామ్ మాస్టర్ ఆఫ్ ది మైండ్. ఐ యామ్ గ్రేటర్ థాన్ మై మైండ్. ఐ యామ్ గ్రేటర్ థాన్ మై బాడీ. అంటే శరీరానికి అవతల ఉండి, శరీరాన్ని అలా దర్శించి ఆహ్, దానికి కావాల్సిన ఆ మద్దతును, సపోర్ట్‌ని అలా ఇవ్వాలి. అలాగే మైండ్‌కి కూడా అలాగే సపోర్ట్ ఇవ్వాలి. దానికి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇదే. నువ్వు కరెక్ట్‌గానే ఉన్నావు. నువ్వు ఆత్మ సత్యంలో ఉన్నావు. నీ నుంచి వచ్చే ప్రతి ఆలోచన పరిశుద్ధమైందే. పరమాత్మ నుంచి నేరుగా అందించుకుంటున్నావు. నేను యాక్సెస్ చేస్తున్నాను. నీ నీ ద్వారా ప్రెజెంట్ అవుతున్న నా స్వయాన్ని నేను అనుమతిస్తున్నాను. ఒప్పుకుంటున్నాను. ఆత్మలో ఉన్న సర్వస్వ జ్ఞానము నీ ద్వారానే ప్రెజెంట్ అవుతుంది. నేను ఒప్పుకుంటున్నాను. ఇదే చేయడం ఇక్కడ మాస్టర్. నిజంగా అప్పుడు మీ బ్రెయిన్ బుక్ ఓపెన్ అవుతది. మీ జీనియస్ అనలాజికల్ మైండ్ ఓపెన్ అవుతుంది మాస్టర్. ఎంత యాక్సెస్ చేస్తే అంతే ఓపెన్ అవుతుంది. శరీరం గాని, ఈ మైండ్‌ని గాని. ఎంత మీరు ఒప్పుకుంటేనే, ఎంత మీరు విశ్వసిస్తే అంతే అవుతుంది. అంతకు మించి 1% కూడా అవ్వదు. ఎంత మనం ఒప్పుకుంటే, ఎంత మనం యాక్సెస్ చేస్తేనే అంతే అవుతుంది. ఐ ఫెయిత్ యూ. ఐ లవ్ యూ. ఐ రెస్పెక్ట్ యూ. ఐ యామ్ అండర్‌స్టాండింగ్ యూ. ఇవి హానెస్ట్‌గా చెప్పాలి మాస్టర్స్. ఈ పదాలు ఇక్కడ సింపుల్‌గా పదాలుగా చెప్పడం కాదు. ఇంత వివరణ ఉంటుంది. ఇంత ఇంత హానెస్ట్‌గా ఆ మైండ్‌ని మనం అంగీకరించాలి. దాంట్లో ఉన్న సర్వ సామర్థ్యాలని మనం బయటికి తీసుకొచ్చి దర్శించాలి. ఈ ఎక్స్‌పాన్షన్ చెయ్యాలి. అదే స్వయం అంటే. నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా, నా భావాలు, నా నమ్మకాలు, నా యొక్క సత్యము బయటికి రావాలి. బ్యూటిఫుల్. యెస్. రిలాక్స్ మై డియర్ ఎనర్జీ. రిలాక్స్ మై డియర్ ఎనర్జీ. ఇక్కడ బాడీ అంటాను. ఒక్కోసారి వరల్డ్ అంట. ఈ ఎనర్జీ అంటే ఒక ఎనర్జీ లేయర్ అనేది ఉంటది. కంపల్సరీ మన బాడీకి మన బాడీకి ఆలోచన ద్వారా నేనిచ్చే ఆలోచన ద్వారా అది ఒక కమాండ్ లాగా తీసుకొని ఆ శరీరం అలా మౌల్డ్ అవుతూ ఉంటుంది. ఈ ఆలోచనలు ఎలా వస్తాయంటే ఆ ఎనర్జీ వల్లే. ఎనర్జీ ఎటు ఏ దిశగా ఉందో ఆ రకమైన ఆలోచనలే వస్తాయి. ఈ ఆలోచనలు కూడా నా కంట్రోల్‌లో లేకపోవడానికి కారణం అదే. నాకు నాకు వద్దు, అవసరం లేదు అన్న ఆలోచనలు ఎందుకొస్తున్నాయంటే, నా ఎనర్జీ హ్మ్. ఎక్కడ ఉండాలి? నా దివ్యత్వానికి అనుకూలంగా ఉండాలి నా ఎనర్జీ. మానవత్వానికి అనుకూలంగా ఉందనుకో ఎనర్జీ, మానవత్వపు ఆలోచనలే వస్తూ ఉంటాయి. అక్కడ ఆలోచనలు తప్పేమీ కాదు. ఏదైనా ఆలోచన నిరంతరం ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అంటే అది, అది దాని వర్క్ అది చేస్తూ ఉంటుంది. నేను ఇచ్చిన డైరెక్షన్స్ తేడా అన్నమాట. నేనిస్తున్న డైరెక్షన్ ఆహ్, మానవత్వానికి సంబంధించిన డైరెక్షన్స్ ఇవ్వడం వల్ల మొత్తం అంటే నా దృష్టి ఎటు పెడుతున్నానో, ఎటు కేంద్రీకరిస్తున్నానో అటు ఎనర్జీ పడుతది మాస్టర్ అంతే. నా నా దృష్టి, నా దృష్టి ఎటు
ఎటు లగ్నమై ఉంటుందో అటే ఎనర్జీ పుడుతుంది. ఎనర్జీ ఇంకంతకు మించి ఇంకేమి కాదు. పుడుతుందంటే రైజ్ అవుతది. పుట్టడం కాదు. ఎనర్జీ పుట్టిందని అనే అనకూడదు. ఎనర్జీ రైజ్ అవుతుంది. అటే రైజ్ అవుతుందనమాట. ఆ! ఎటు ఎనర్జీ రైజ్ అవుతుందో అటు అటు నుంచే అలాంటి ఆలోచన సమూహాలే అందుతాయి. అలాంటి ఆలోచన ప్రవాహమే అందుతుంది మనకి. నా నా దృష్టిని నేను దివ్యత్వాన్ని యెస్. రిలాక్స్ మై డియర్. ఎనర్జీ బాడీ రిలాక్స్, రిలాక్స్. యూ ఆర్ డివైన్. యూ ఆర్ బ్యూటిఫుల్. యూ ఆర్ ఇమ్మోర్టల్. యూ ఆర్ అబుండెన్స్. ఇలా అంటున్నాం. వీటిని కూడా స్పష్టంగా అంగీకరించి అనాలి. యెస్. నేను ప్రేమ శక్తిని. ప్రేమ శక్తిని నేను. నేను ఆనంద శక్తిని. నేను స్వయం శక్తిని. నేను దైవ శక్తిని. నేను జ్ఞాన శక్తిని. నేను సత్య శక్తిని. నేను సమృద్ధి శక్తిని. నేను అమరత్వ శక్తిని. యెస్. మీరు ఆ శక్తే అయినప్పుడు, ఆ శక్తికి సంబంధించిన ఆలోచనలే కదా వస్తాయి. ఆలోచనలనేవి ఈ శక్తి కంట్రోల్‌లోనే ఉంటాయి మాస్టర్. ఈ శక్తి అనేది మన నమ్మకం, మన దృష్టి ప్రకారంగానే ఉంటుంది. ఆ శక్తి అన్నది. యెస్. ఇప్పుడు ఆ నమ్మకాన్ని, మన దృష్టిని పూర్తిగా మన స్వయం వైపుకి నిలబెట్టి ఉంచాం. అనుమతించాము. స్వ స్వయం యొక్క ప్రకాశాన్ని, స్వయం యొక్క జ్ఞానాన్ని, స్వయం యొక్క శక్తిని మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్నాం. యెస్. ఇక్కడ నెక్స్ట్ రిలాక్స్ మై డియర్ సోల్ అని అంటున్నాను. రిలాక్స్ మై డియర్ సోల్ అంటే ఏంటి అనుకుంటున్నారు? రిలాక్స్ మై డియర్ సోల్, రిలాక్స్ మై డియర్ సోల్. సోల్‌కి రిలాక్స్ ఇవ్వడం ఏంటి అన్నది ఎవరైనా గుర్తించారా? రిలాక్స్. ఇక్కడ ఫస్ట్ మనం రిలాక్స్ అని చెప్పంగానే బాడీ అయినా, మైండ్ అయినా, ఎనర్జీ అయినా అప్పటిదాకా ఒక వర్క్‌లో నిమగ్నమైపోయింది. కాస్త రిఫ్రెష్ అవుతదనమాట. నిజంగా ప్రశాంతత కావాలి. ఒక వర్క్‌లో నేను, నేను నిరంతరం నేను చేస్తున్న ఎక్స్‌పీరియన్సెస్‌కి సంబంధించిన వర్క్‌లో అలా కంటిన్యూయస్‌గా ఉండిపోతాయి అవన్నీ. నేను అన్‌కాన్షియస్‌గా చేసినా, కాన్షియస్‌గా చేసినా వాటి వర్క్ వాటిదే కదా! ఎప్పుడైతే నేను రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ అని అనంగానే ఎంత హాయిగా అయిపోతదో ఆ శరీరం గాని, ఆ మైండ్ గాని, ఆ ఎనర్జీ గాని కంప్లీట్‌గా రిఫ్రెష్ అయ్యి, అప్పుడు తర్వాత రిలాక్స్ అయిన తర్వాత నేను చెప్పింది నిదానంగా స్వీకరిస్తుంది. నిదానంగా స్వీకరించి, ఇప్పుడు ఆ రకంగా మౌల్డ్ అవుతుంది. ఏదైతే చెప్పానో ఆ రకంగా మౌల్డ్ అవుతుంది. ఒక్కసారి రిలాక్స్ అయిన తర్వాత. అంటే అటు ఇటు పరుగులు పెడుతున్న వాళ్ళని, "అలా కాదు నాన్న వచ్చి ఇలా కూర్చో, కొంచెం మంచినీళ్ళు తాగు, రిలాక్స్ అవ్వు, చల్లగా ఈ గాలి పీల్చు" అని మనం చెప్పి వాళ్ళకి "నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్కడ పరుగు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ అవసరం లేదు ఇంకా. నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో" అని చెప్పిన తర్వాత మనం వాళ్ళకి చెప్పే ప్రతి మాట ఎంత హాయిగా వాళ్ళు తీసుకుంటారో అలాగవుతుంది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ అని చెప్పడం వల్ల. మరి అలా సోల్‌కి నేను ఎందుకు రిలాక్స్ చెప్తున్నాను? ఎందుకు రిలాక్స్ చెప్తున్నానంటే, ఈ ఈ ఆత్మ కూడా నేను పాయింట్ 0 నుంచి విస్తృతం అయినప్పటి నుంచి కూడా నేను ఆహ్, ఎంతెంత ఎక్స్‌పాన్షన్ చేసుకుంటూ, అవ్యక్తాన్ని వ్యక్తం చేసుకుంటూ, ఈ భూతలానికొచ్చి ఇన్ని జన్మలుగా, ఇన్ని ఎక్స్‌పీరియన్సెస్ చేస్తూ, నా స్వయాన్ని ప్రకటించే లక్ష్యంగా ఎంత ప్రయాణం చేస్తున్నప్పుడు, మొత్తం అన్నీ అమరుస్తున్నది ఆత్మే కదా!
నా ప్రయాణానికి అన్ని సన్నద్ధాలు చేస్తున్నదంతా ఆత్మే కదా! మొత్తం నా ప్రయాణం ఎలా సాగుతుందో అంత డీటెయిల్‌గా మొత్తం ఆహ్, నోటీస్ చేస్తున్నదంతా ఆత్మే కదా మళ్ళీ. ఇన్ఫర్మేషన్ అంతా ఆత్మలోనే కదా ఉంది. అయితే ఆత్మ అదంతా ప్రొవైడ్ చేస్తది. కానీ భూతలానికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను దైవాన్ని. ఆత్మకు కూడా నేనే అధిపతిని మాస్టర్ ఇక్కడ గుర్తించాలి. ఆత్మకు కూడా నేనే అధిపతిని. ఆత్మ నిర్దేశిస్తుంది. నేను వస్తాను భూతలానికి. వచ్చిన తర్వాత మళ్ళీ నా స్వేచ్ఛ నాకుంటుంది. నా చాయిసెస్ అన్‌లిమిటెడ్ ఇన్ఫినిట్ చాయిసెస్ ఉంటాయి నా చుట్టూరు. నేను ఏదైనా పట్టుకోవచ్చు. నేను ఎటైనా వెళ్ళిపోవచ్చు. ఆత్మ ప్రణాళిక ప్రకారం వెళ్తానా? లేకపోతే మళ్ళీ నాకు ఇదంటించుకోవాలి, అదంటించుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలని ఎలా అనిపిస్తుంటే అలా అలా చేస్తూ ఉంటాను. నిజంగా ఆత్మ వేసిన ప్రణాళికలో ఒక్క జన్మలోనే అమరత్వం వచ్చేస్తది. అసలు నేను ఎక్స్‌పీరియన్స్ చేసి కంప్లీట్‌గా స్వయాన్ని ఎక్స్‌పాన్షన్ చేయాలని అన్నప్పుడు. కానీ ఇక్కడ నేను ఏ విధంగా చేయాలన్నది ఈ సెకండరీ కాన్షియస్‌గా ఉన్న నా ఇష్టమే ఇదంతా. యాహ్! ఇక్కడ అప్పుడు నా ఇష్టానికి అనుకూలంగా మళ్ళీ అక్కడ మారుస్తూ ఉంటది. సోల్ మళ్ళీ మన చుట్టూరు అన్నీ సమకూరుస్తూ ఉంటుంది. మళ్ళీ మనము ఇంకా అలాగే పరిమితత్వంలోకి అలాగే వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు అదంతా చేసేసావు కదా నాన్న నువ్వు. ఆ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ చేసేసావు కదా! ఇప్పుడు అది కాదు. ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ తీసుకో. దీని ద్వారా ఎక్స్‌ప్లోర్ చేయి. అద్భుతంగా తండ్రిని వివరించు ఇక్కడ అని లోపల ఇన్‌ట్యూషన్ ఇస్తూ ఉంటుంది. మనం పట్టించుకోము. ఇంకా ఏదో చేస్తూ ఉంటాం. ఇంకా చేస్తూ ఉంటే అలా కాదు అని మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదో ఒక రకంగా పంపిస్తూ ఉంటుంది. అయినా కూడా మనం పట్టించుకోము. ఎందుకంటే ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేసాము. ఇక్కడ ఇక్కడ ఒక ప్రోగ్రామ్‌ని ఏర్పాటు చేసేసాము. ఆ ప్రోగ్రామ్‌లోంచి వస్తున్న ఆలోచనలనే తీసుకుంటూ ఉంటామనమాట. ఇక్కడ ఇక్కడ ఎందుకు ఇలాగయిందంటే ఆహ్, దీన్నంతా ఎస్టాబ్లిష్ చేసింది ఇంత పెద్ద సామ్రాజ్యంగా చేసింది మళ్ళీ నేనే. ఎక్స్‌పీరియన్సెస్ చేస్తూ ఈ ఈ ఈ అనుభవాలకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక అనుభవాని కోసం వచ్చి వందల, వేల, లక్షల అనుభవాల్లో ఇరుక్కుపోవడానికి కావలసినంత సామ్రాజ్యాన్ని విస్తరింపచేసింది నేనే. దానికి అంత సామ్రాజ్యం పెంచిన తర్వాత అదే ఒక శక్తిగా అయ్యి, అది మళ్ళీ ఆ శక్తిలోంచే నాకు ఆలోచనలు, ఆ ఆలోచనలోంచే నా బాడీ యొక్క కండిషను అవన్నీ జరుగుతున్నాయి. అయితే నేను సృష్టించుకున్న ఆ సామ్రాజ్యాన్ని అంతా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ సోల్ బుక్‌లో ఉన్నదంతా అదే. ఆ సామ్రాజ్యాన్నంతా కొల్లగొట్టి, నువ్వు నువ్వు నిలబడు. నీ నీ అజ నీ అసలు స్థితిలోకి రా నువ్వు. నువ్వు ఏ వలయం సృష్టించావో అది నువ్వు ఆడుకోవడానికి సృష్టించావు. కానీ నువ్వు అందులో మునిగిపోవడానికి కాదు అని మనకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటది ఆత్మ. ఆ వలయాలన్నీ సృష్టించావు. నువ్వు సృష్టికర్తవై సృష్టించావు. అందంగా ఆడుకో, ఆనందించు, ఎక్స్‌పాన్షన్ చెయ్యి. కానీ అది సుడిగుండంలా నిన్ను ముంచేసేదిగా నువ్వు మునిగిపోతున్నట్టుగా బాధపడేలాగా ఎందుకుంటున్నావు? అలా కాదు అని చెప్పేసి పాపం మొరపెట్టుకుంటూ ఉంటది లోపల నుంచి. మొత్తుకుంటూ ఉంటుంది. నిజంగా ఆవేదనకు గురవుతూ ఉంటుంది. చాలా ఆవేదనకు గురవుతూ ఉంటుంది. అన్ ఆహ్, విపరీతమైన అప్పుడు ఆవేదనతో ఇంకా ఎటూ మౌల్డు తిరగట్లేదు కాబట్టి కొన్ని పనిష్మెంట్‌లు కూడా ఇస్తూ ఉంటుంది. రన్నర్స్‌నిస్తూ ఉంటుంది. అంటే ఇంకా శరీరం అవస్థకు గురి చేయడం కానీ, ఇంకా ఏ మనిషి తీర్చలేని ప్రాబ్లమ్స్‌ని ప్రపంచంలో ఎటు పరుగులు తీసినా కూడా ఎక్కడ ప్రాబ్లమ్ తీరనట్టుగా కొన్ని క్రియేషన్ చేస్తదనమాట. అప్పుడైనా మళ్ళీ
తిరిగి మనం స్వయం వైపుకి యూ టర్న్ తీసుకుంటాం గదా! ఎటూ సొల్యూషన్ లేదంటే కంపల్సరీ ఇటే తిరుగుతాం. అప్పుడు మన వైపు తిరగగలుగుతాం మాస్టర్. అయితే అలా ఇన్ని చేయవలసొస్తదనమాట. మన, మన సోల్‌కి. మన సోల్ ఎంత వర్కుంది సోల్‌కి. ఎంత వర్కుంది చూడండి. ఎప్పుడైతే ఆ సోల్‌కి కూడా నేను రిలాక్స్ మై డియర్ సోల్, రిలాక్స్, రిలాక్స్. అది చాలా సఫర్ అవుతూ ఉంటుంది. సోల్. చాలా ప్రెషర్ అవుతూ ఉంటుంది. చాలా ఆవేదనకు గురవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం రిలాక్స్, రిలాక్స్ అని చెప్పామో అది కూడా నెమ్మదిస్తుంది. ఎప్పుడు రిలాక్స్ చెప్పానంటే, "నీకు ఇంత శ్రమ అవసరం లేదు. నేను అవేర్‌నెస్‌లోకి వచ్చేసాను. నువ్వు ఇన్ని కల్పించి, ఇన్ని సృష్టించి, ఇన్ని సన్నద్ధాలు చేసి, నా స్వయం వైపు నన్ను తిరగడానికి చేసే పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు" అన్న ఒక ధైర్యాన్ని మనకి సోల్‌నే మోటివేట్ చేస్తాము. సోల్‌నే మోటివేట్ చేస్తాం ఇక్కడ మళ్ళీ. సోల్‌కి ఆ ధైర్యాన్నిస్తాము. ఈ సెకండరీ కాన్షియస్ ఎప్పుడు ప్రైమరీ కాన్షియస్‌తో అలైన్ అవ్వడమో జరుగుతుందో కంప్లీట్‌గా ఇంకా సోల్ సోల్ రిలాక్స్ అవ్వడమే. సోల్ రిలాక్స్ అవుతుంది కంప్లీట్‌గా. కాన్షియస్‌గా కాన్షియస్‌గా అవ్వాలి మాస్టర్ ఇక్కడ. మై డియర్ మాస్టర్, సెకండరీ కాన్షియస్ ప్రైమరీ కాన్షియస్‌తో కాన్షియస్‌గా అలైన్ అవ్వాలి. మనం రోజు చేస్తున్న ప్రాసెస్ లాగా. నిత్యం ఈ ప్రాసెస్ నిత్యం మనం నిత్య జీవితంలో ఈ ప్రాసెస్ రన్ అవ్వాలంటే ఈ స్పృహ ఉండాలి మనకి. ఈ స్పృహ ఉండాలి. ఈ ప్రాసెస్‌లు నేర్పించేది అందుకే నిత్య జీవితంలో డిసిప్లైన్, డిసిప్లైనే నిత్య జీవితం అని చెప్పారు కదా! రాంతా. డిసిప్లైన్ అనేది ఒక చోట కూర్చొని చేసేది కాదు. నీ జీవితంలో ఉన్నదంతా నువ్వు అనుభవిస్తూ దాన్ని ఎలా అవేర్‌గా నువ్వు సమర్థవంతంగా దాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకునే స్పృహ నీకుండాలి. అది. నా స్పృహలో నేను ఉండడమే డిసిప్లిన్ కరెక్ట్‌గా జీవితంలో ఉండే అసలైన డిసిప్లిన్. రోజంతా మనం ఆ డిసిప్లిన్‌లో ఉండాలి. అయితే నేను అన్‌కాన్షియస్‌గా తండ్రితోటి అలైన్ అయిపోయి చాలా చేస్తూ ఉంటాం మాస్టర్స్. మనం సృష్టి ఎంత ఇప్పుడు దాకా చేసిన సృష్టి అంతా అంతే. నేను నా ఆత్మతో సంప్రదించకుండగా డైరెక్ట్‌గా అంటే తల్లి నిమిత్తం లేకుండా తండ్రితో అలైన్ అవ్వడం అన్‌కాన్షియస్‌గా జరిగిపోతుంది. ఆ భయాలని, నా దుఃఖాలను, వాటిలన్నిటిని ఆ ఒత్తిడిని అన్నిటిని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇచ్చేస్తున్నాను. తండ్రికి అందజేసేస్తున్నాను. తండ్రికి అందజేస్తుంటే తండ్రికి ఏముంటది? తండ్రికి ఏ ఎమోషన్ ఉండదు కదా! అయ్యో! నువ్వు భయాన్ని తీసుకొచ్చావు తల్లి. ఈ భయం తీసుకొచ్చావు. ఇది నీకిస్తే నువ్వు కష్టపడతావు, నష్టపడతావు. కాదు నువ్వు ఇది అనుభవించాలనుకుంటున్నావా తండ్రి? ఓకే. ప్రొసీడ్. ఓకే. నీకేది కావాలంటే అది. ఓకే. అని సైన్ చేసేయడం జరుగుతుందక్కడ. అంటే ఇక్కడ నేను అన్‌కాన్షియస్‌గా ఏ ఇంప్రెషన్స్ నేను తండ్రికి అందిస్తున్నానో, అదే క్రియేషన్ జరిగిపోతుంది కదా! నా గతాన్నే మళ్ళీ గతం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. ఈ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత ఇంకో ఎక్స్‌పీరియన్స్‌కి వెళ్ళటం లేదు. ఈ ఎక్స్‌పీరియన్స్‌నే మళ్ళీ ఇక్కడే ఆహ్, ఈ ఈ గేమ్‌లోనే ఉండిపోతున్నాను. ఈ సుడిగుండంలోనే ఉండిపోతున్నాను. మళ్ళీ ఇదే పట్టుకెళ్తున్నాను తండ్రి దగ్గరికి. మళ్ళీ ఇదే క్రియేషన్. ఇదే క్రియేషన్. ఈ క్రియేషన్ ఈ అనుభవంలోంచి వస్తున్న భావాలు, ఆలోచనలే మళ్ళీ. ఈ నమ్మకాలే మళ్ళీ. వీటి నుంచి బయటికి రావట్లేదు నేను కాన్షియస్‌గా. వీటి నుంచి బయటకు రావడానికి సోల్ ఇస్తూ ఉంటది. సోల్‌తో సోల్‌తో కమ్యూనికేట్ అవ్వట్లేదు. సోల్‌తో ఇన్‌ట్యూషన్ ఇస్తూ ఉంటుంది. సోల్ ఇన్‌ట్యూషన్ తీసుకుంటూ సోల్‌తో కమ్యూనికేట్ అవుతే అసలు అది ప్యూర్ ఎమోషన్ తోటుంటుంది. ఇది ఏది నేను చెయ్యాలో, ఏది నాకవసరం లేదో, ఏం చేస్తే నేను ఒకటయ్యి డైరెక్ట్‌గా నేను తండ్రి దగ్గరికి పట్టుకెళ్ళి నేను క్రియేషన్ చేసుకోక్కర్లా. నేను నేరుగా ఇక్కడ కాన్షియస్‌గా ఎలా కావాలంటే అలా నేను క్రియేషన్ తండ్రి నేను ఒక్కటే అన్న స్థితికి నన్ను తీసుకొచ్చేది జాగ్రత్తగా డే బై డే అన్నీ నేను ఏ ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఏ ఎక్స్‌పీరియన్స్ చేయాలి?
ఏది నేను క్రియేట్ చేసుకోవాలి అన్నది స్పష్టంగా మనకి అందిస్తదనమాట. సజెషన్ ఇవ్వగలుగుతది. నేరుగా నా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసింది సోల్‌కే. ఎవ్వరికీ తెలీదు. భూతలమేంటి, ఏ తలమేంటి ఎవ్వరికీ తెలీదు మాస్టర్ మీ గురించి. మీ సోల్‌కి మాత్రమే తెలుస్తది. ఆ సోల్‌కి సరెండర్ అయ్యారంటే సోల్ యొక్క సజెషన్‌తో మీరు స్పిరిట్ కాన్షియస్‌గా అప్పుడు మీరు ప్రెజెంట్ చేసుకోవచ్చు. మీరు ఏవైతే కావాలో అదంతా క్రియేషన్ చేసుకోవచ్చు. అది కాన్షియస్‌గా క్రియేషన్ చేసుకోవడం అంటే. కాన్షియస్‌గా క్రియేషన్ చేసుకోవడం అంటే. క్రియేషన్ ఆల్రెడీ ఉంది మాస్టర్స్. కొత్తగా ఇప్పుడు మనం క్రియేటర్‌గా ఉండడం కాదు. ఆల్రెడీ మనం ఎప్పటినుంచో అద్భుతంగా క్రియేషన్ చేసేస్తున్నాం. చేసిందంతా మనమేగా ఇంత సృష్టి చేసింది. అది గుర్తించుకుంటే ఎంత పవరో మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సోల్‌కి రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ అని చెప్తే అబ్బా! వీడు కాన్షియస్‌లోకి వచ్చాడు. వీడికి తెలుస్తుంది ఇప్పుడు. ఏది నిర్ణయించుకోవాలి, ఏది సృష్టించుకోవాలనేది తెలుస్తుందని. ఎంత ఆనందం పడుతుందో. ఇంకా ఆత్మానందం అంటే ఎంత సంతృప్తి చెందుతుందో. గాఢమైన సంతృప్తి అప్పుడు ఆత్మకి. గాఢమైన సంతృప్తి. వాహ్! బ్యూటిఫుల్. అప్పుడు, అప్పుడు చెప్తాం గదా! యూ ఆర్ ప్యూర్ సోల్. ఐ యామ్ అలైన్డ్ విత్ మై బాడీ అండ్ బ్రైన్, సోల్ అండ్ స్పిరిట్. ఇవన్నీ అలైన్ అవ్వడమే కదా కావాల్సింది. యెస్. అది అయ్యున్నాను నేను. అలైన్ అయ్యున్నాను. యెస్. ఐ లవ్ మై సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఐ లవ్ మై సెల్ఫ్ అంటే స్పిరిట్ మాస్టర్. నా స్వయం, నా ఆత్మ. ఐ లవ్ మై సెల్ఫ్ అంటే. నేనిన్నాళ్ళు చేసిన నా మనుగడ కోసం చేసిన ఆ విషయాలకు కాదు లవ్ చేయడం అంటే. చాలామంది ఐ లవ్ మై సెల్ఫ్ అంటే అలా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఐ లవ్ మై సెల్ఫ్ అంటే నా స్వయాన్ని స్పష్టంగా ప్రేమించడం. నా ఆత్మను ప్రేమించడం. ఆత్మ ప్రేమికులై ఉండమన్నారు రాంతా. ఆత్మ ప్రేమికులై ఉండమన్నారు. ఐ లవ్ మై సెల్ఫ్ అంటే చాలామంది ఎలా ఉంటున్నారంటే, తన భౌతిక జీవితం మనుగడ కోసం పెట్టుకున్న వాటికన్నిటిని సరెండర్ అయిపోతున్నారు. ప్రేమించాలి. ప్రేమించి వాటిని మద్దతిస్తూ నడిపించాలి. కానీ వాటికి సరెండర్ అయిపోతున్నారనమాట. సరెండర్ అవ్వాల్సింది సోల్‌కి, స్పిరిట్‌కి. అంత ఆ ప్రేమంటే అంత ఆ స్టేట్‌లో ఉండాలన్నమాట. అంత సరెండర్ అయిన ప్రేమగా ఉండాలి పూర్తిగా. ఇక్కడ ఇక్కడ ఎంత ప్రేమ చూపించాలి, వీటిని నడిపించడానికి చూపించాల్సినంత ప్రేమ చూపించాలి. ఈ శరీరాన్ని నడిపించడానికి ఎంత ప్రేమ. దీనికి అధిపతిగా ఉంటూనే ఈ శరీరాన్ని ప్రేమించాలి. మైండ్‌కి అధిపతిగా ఉంటూనే మైండ్‌ని ప్రేమించుకుంటూ నడిపించాలి. ఆ ఎనర్జీకి అధిపతిగా ఉంటూనే ఎనర్జీని ప్రేమిస్తూ నడిపించాలి దివ్యత్వంగా. కానీ ఇక్కడ సోల్‌కి సోల్‌కి సరెండర్ అవుతూ ఉండాలి. ఆ సోల్‌కి రిలాక్సేషన్ ఇస్తూ ఉండాలి ఆత్మ ప్రేమలో. ఇక్కడ పూర్తిగా స్పిరిట్‌కి సరెండర్ అయ్యి ప్రేమించాలి. అది అసలైన ప్రేమంటే. సెల్ఫ్ లవ్ అంటే. స్పిరిట్‌కి సరెండర్ అయ్యి ప్రేమించాలి. అంటే ఇంకా ప్రేమలో ఒక్కటైపోతాం. ఏకత్వం వస్తది మాస్టర్. ఆ ప్రేమలో ఏకత్వం వస్తది. అపరిమితమైన ప్రేమక్కడ. పూర్తిగా అది నేను ఒకటైపోతాము. ఆ స్వయము నేను ఒకటి ప్రైమరీ కాన్షియస్ నేను ఒకటైపోతాము. ఆత్మ నేను ఒకటైపోతాము. అలాంటి ప్రేమ ఉండాలి. ఐ లవ్ myself. ఐ రెస్పెక్ట్ myself. ఐ యాక్సెప్ట్ myself. ఐ యామ్ అండర్‌స్టాండింగ్ myself. ఐ ఎంజాయ్ myself. యెస్. ఇది మాస్టర్. ఇవి కూడా అంత నిజాయితీగా, అంత హానెస్ట్‌గా చెప్పుకోవాలి. ఇదంతా
ఈ చెప్తున్న పదాలు జస్ట్ ఊరికే ఆహ్, నేను చెప్తున్నప్పుడు మీకు హానెస్ట్ ఆటోమేటిక్‌గా వీటి యొక్క సెన్స్ మీకు అర్థమైపోతుందన్నట్టుగానే ఇన్నాళ్ళు అది చెప్తూ వచ్చాను. కానీ దీంట్లో ఇంత మనం హానెస్ట్‌గా ఉంటే ఇంత ప్రాసెస్ జరుగుతుందనమాట. ఇంత స్పృహ మనలో స్పష్టంగా ఉంటుంది. స్పష్టంగా ఉంటుంది మాస్టర్. అప్పుడు పూర్తిగా ఇవన్నీ చేస్తున్నప్పుడు గుర్తించండి. మీరు ఏ స్టేట్‌లో ఉంటున్నారు. ఇవన్నీ చేస్తున్నారంటే మీరు దేనికది విభజించి వివరంగా చూస్తున్నారు అంటే మీరు ఎక్కడ ఉన్నారు మాస్టర్? ఇవన్నీ చేస్తున్నారంటే ఎంత హైయర్ స్టేట్‌లో ఉన్నారు. ఆత్మకే ఒక నిర్దేశాన్ని ఇస్తున్నారంటే రిలాక్స్ స్టేట్‌లో ఉంచుతున్నారంటే ఏ స్టేట్‌లో ఉండి చేస్తున్నారు మీరు? ఎంత హైయర్ స్టేట్‌లో ఉండి చేస్తున్నారు? ఇక్కడ స్పిరిట్‌గా ఉండి చేస్తున్నారు. వాయిడ్ యొక్క కంప్లీట్ ఎనర్జీ అసలు మూలం అదే కదా! ఆ మూల శక్తితో ఉండి మీరు చేస్తున్నారు ఇదంతా. మూల శక్తితో ఉండి చేస్తున్నారు ఇదంతా. ట్రయాడ్ వేస్తున్నప్పుడు కూడా అదే మూల శక్తిగా మీరు ఉంటారు. ఇది మనం చేస్తున్న ఆ పంచకోశాల ప్రాసెస్‌ను కూడా మూలశక్తిగా మీరుండి చేస్తూ ఉంటారు. ఏ బాడీకి ఆ బాడీ విడదీసి అక్కడ చూడడం అంటే. ఇది కూడా అంతే. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు కూడా మూలశక్తిగా ఉన్నారు. అదే మూలశక్తిగా ఉండి మీరు అప్పుడు మీ డేని క్రియేట్ చేసుకోవాలి. నూతనంగా చెయ్యాలి. కొత్తగా చేయాలి సృష్టి. పాతగా కాదు మాస్టర్స్. కొత్తగా చేయాలి. నిత్య నూతనంగా ఉండాలి. వినూత్నంగా, దివ్యంగా, మహోన్నతంగా, ప్రజ్ఞావంతంగా, అపరిమితంగా సృష్టిని చెయ్యాలి. ఆ సృష్టిని చేయడానికి మీరు ఆత్మశక్తిగా, ఆత్మజ్ఞానిగా, ఆత్మ ప్రేమగా, ఆత్మానందంగా ఉండాలి. ఇలా ఉంటూ మీ యొక్క స్వయం ప్రకాశాన్ని, స్వయం ప్రకాశాన్ని మీ మాటల ద్వారా, మీ ఆలోచనల ద్వారా, మీ కదలికల ద్వారా, మీ దృష్టి ద్వారా, మీ ప్రతి యాటిట్యూడ్ ద్వారా, మీ ప్రతి అలవాటు ద్వారా కూడా మీరు ఆ స్వయాన్నే ప్రకటింపచేయాలి. ఇది మనకి రోజు జరిగే ప్రాసెస్. ఇది స్పష్టంగా అర్థమైతే రోజంతా ఈ స్పృహలో ఉంటాము మనం. ఓకే. లవ్ యూ మై డియర్ మాస్టర్స్. సువర్ణయుగ సత్య సందర్శనంలో అమర శక్తి శరీర చైతన్యమా జయ హో జయ హో జయ హో. లవ్ యూ ఆల్. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇంత స్పష్టంగా ఉంటారో మాస్టర్స్ గుర్తించండి. ఆ చెప్తున్న ప్రాసెస్‌లో చివర జరుగుతున్నది కూడా ఈ పంచకోశాలు చేస్తున్నప్పుడు కూడా లాస్ట్‌లో ఏమవుతుంది శరీరంలో ప్రతి అణువు కూడా మేల్కొంటుంది. ప్రతి అణువులోనూ ఒక విశ్వం ఉంటుంది. అనంత విశ్వాలన్నీ మనలోనే ఉన్నాయి అన్నది తెలుసు కదా! మన శరీరంలోనే ఉన్నాయని తెలుసు కదా! మన అణువణువులోనే ఉన్నాయని తెలుసు కదా! ఆ అణువణువులోనూ ఉన్న అఖండమైన తేజస్సు, శక్తి ఓపెన్ అవుతే ఎలా ప్రకాశిస్తాము? మన చైతన్యమంతా అంటే మన ఆరాలో ఉన్న అన్ని లేయర్స్ ఎంత ప్రజ్వరిల్లుతాయి అఖండమైన కాంతితో. ఆ కాంతిలోంచే అసలైన స్వచ్ఛమైన ప్రేమ, సమృద్ధి, ఆనందం, సంతృప్తి, స్వేచ్ఛ ఇవన్నీ ప్రజెంటేషన్ జరుగుతది. నా ఉనికి సర్వస్వం అంటే నా ప్రపంచం ఏదైతే ఉందో, ఆ ప్రపంచానికి ఆటోమేటిక్‌గా ఈ కాంతి ద్వారా ఇదంతా వెళ్ళిపోతుంది.
అసలైన ఆ అమరత్వ ప్రేమ, ఆ అనంతమైన జ్ఞానం, అస్పష్టమైన సమృద్ధికరమైన ఆ ఆలోచన మొత్తం ఇవన్నీ స్పష్టంగా అలా స్ప్రెడ్ అవుతుంది మన నుంచి. స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అయింది ఏమవుతుంది? అదే మళ్ళీ నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. అది నా అనుభవంలోకి ఎలాగొస్తుందంటే సువర్ణయుగంగా అవుతుంది. సువర్ణయుగంగా నాకు అనుభవంలోకొస్తుంది అదంతా. నా యొక్క స్వయం ప్రకాశం ఎక్స్‌పాన్షన్ జరుగుతూనే ఇదంతా జరుగుతుంది మాస్టర్. సువర్ణయుగ దర్శనం అవుతుంది. సువర్ణయుగ అనుభవం అవుతుంది. దివ్యత్వం, అమరత్వం, ఆనందం, ప్రేమ, స్వేచ్ఛ, సమృద్ధి. యెస్.